హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ కవర్లు. ఈరోజు అయితే మన హ్యాషింగ్ సిరీస్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. దానికంటే ముందు మన కోడింగ్ కవర్ల ఛానల్లో డిఎస్ఏ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే టూ సమ్. మన క్వశ్చన్ ఇచ్చాడు, గివెన్ అన్ array ఆఫ్ ఇంటీజర్ నమ్స్ అండ్ an ఇంటీజర్ టార్గెట్, రిటర్న్ initials of the two numbers such that they add up to target. You may assume that each input would have exactly one solution and you may not use the same element twice. You can return the answer in any order. సో బేసికల్ క్వశ్చన్ ఏమన్నారు మనకి, మనం చూసుకుంటే గివెన్ an array of integer nums and an integer target. మనకి ఇన్పుట్ ఏంటి, array of integers ఒక టార్గెట్. ఏం కావాలి మనకి, రిటర్న్ ఇండైసెస్ ఆఫ్ ద టూ నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ద టార్గెట్. మనకి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ఇండిసెస్ ఆఫ్ టూ నెంబర్స్. ఆ టూ నెంబర్స్ ఇండిసెస్ ఏంటవి, బేస్డ్ ఆన్ ఏ కండిషన్ దట్ టూ నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ద టార్గెట్. సో మన కండిషన్ ఏంటంటే నమ్1 ప్లస్ నమ్2, ఆ టూ నెంబర్స్ యాడ్ చేస్తే మన టార్గెట్ రావాలి. సో ఆ టూ అలా ఈ కండిషన్ సాటిస్ఫై ఆ టూ నెంబర్స్ యొక్క ఇండెక్సెస్ కావాలి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 7, 11, 15, 2, 7, 11, 15 ఇన్ని ఇండెక్సెస్ రాసుకుంటే మనం 0, 1, 2, 3, టార్గెట్ వచ్చేసి మనకి 9. సో మనం రిటర్న్ ఏం చేయాలి, ఏ రెండు నెంబర్స్ సమ్మన్ 9 అవుతుంది. ఇక్కడ 2 + 7 9 అయింది. సో నేను ఏం చేయాలి, ఈ రెండు ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ చేస్తే 0. సో సెకండ్ క్వశ్చన్ కూడా సెకండ్ ఎగ్జాంపుల్ 3, 2, 4, మన టార్గెట్ వచ్చేసి 6. నేను 2 + 4 చేస్తే 6 అయింది. సో వీటి ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. అదేంటి 1, 2. సో 1, 2 రిటర్న్ చేశాను. ఈ సమ్ బేసిక్గా బ్రూట్ ఫోర్స్లో ఎలా చేయాలంటే రెండు ఫర్ లూప్స్ తీసుకుని, ఫర్ i n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ లూప్స్, మనకి ఇచ్చిన అరే లెంత్. సో ఇన్ రేంజ్ n - 1 ఫర్ j ఇన్ రేంజ్ n. n - 1 ఎందుకన్నా అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడంటే i + 1 కమన్ n. j ఏమో బేసికల్ ఒక ఎరే ఉంది అనుకునే 2, 7, 11, 15 కదా. సో ఫస్ట్ i ఇక్కడ ఉంటుంది, j అన్ని వాల్యూస్ చెక్ చేసేది. ఏం చెక్ చేసేది, ఇఫ్ nums of i ప్లస్ nums of j, ఈ రెండు ఎలిమెంట్స్ సమ్ ఈక్వల్ టు టార్గెట్. ఇప్పుడు రిటర్న్ మనం ఎంత చేయమని ఇండిసెస్. ఇప్పుడు ఇండిసెస్ అంటే i, j. సో రిటర్న్ i, j. సేమ్ చేసేది i ఒకటి ఫిక్స్ అయ్యి దాని తర్వాత j మిగతా ఎలిమెంట్స్ అన్ని చెక్ చేసేది. రెండు మ్యాచ్ అవుతున్నాయి సమ్, 2 + 7, 2 + 11, 2 + 15. మళ్ళీ i ఇక్కడికి వస్తుంది, j ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. సో 7 + 11, 7 + 15, దాని తర్వాత i ఇక్కడ వస్తుంది, మళ్ళీ j ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇలా ఎవ్రీ ఎలిమెంట్తో కాంబినేషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ 2 ఫర్ లూప్స్ నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉన్న వల్ల టైం కాంప్లెక్స్ ఏమైందంటే, టైం కాంప్లెక్స్ వచ్చేది O(n²) అయింది. సో నేను O(n²) ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. ఎలా O(n)కి రప్పియాలంటే మనం ఇప్పుడు ఏం వాడాలంటే హ్యాషింగ్ కాన్సెప్ట్ వాడాలి. హ్యాషింగ్ ఎలా, సో బేసికలీ మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాం, కంటైన్స్ డూప్లికేట్స్ అని. ఆ కంటైన్స్ డూప్లికేట్స్ ఏం చేసా, ఎవ్రీ ఎలిమెంట్ని ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకుంటూ మళ్ళీ ఈ ఎలిమెంట్ రిపీట్ అయిందా లేదా డిక్షనరీలో ఫైండ్ అవుట్ చెక్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఈ నెంబర్ ఒకసారి 1, 2, 3, 1 ఇట్లా వచ్చింది అనుకుని 1 స్టోర్ చేసుకుంటాను డిక్షనరీలో, 2 డిక్షనరీ, 3 డిక్షనరీ స్టోర్ చేసుకుని సో మళ్ళీ చెక్ చేస్తాను. నెక్స్ట్ 1 ఆల్రెడీ డిక్షనరీలో ఉంది అంటే మీనింగ్ ఏంటి, డూప్లికేట్ అని. సో అలానే ఇక్కడ కూడా ఏం చేస్తాను అంటే నేను నమ్1 ఏమో డిక్షనరీలో స్టోర్ చేసుకుంటా. మనకి నమ్1, నమ్2 2 నెంబర్స్ కాదు కాబట్టి డిక్షనరీలో నమ్1 స్టోర్ చేసుకుంటా. సో మనకి నెక్స్ట్ టైం నమ్2 వచ్చినప్పుడు నమ్1 ఆల్రెడీ డిక్షనరీలో ఉంది కాబట్టి దీని మీనింగ్ ఏంటి, మన ఏరియాలో సపోజ్ ఇక్కడ నమ్2 ఉందంటే నమ్1 ముందు ఎక్కడ వచ్చిందని, ఈ ముందు పార్ట్లో ఇక్కడ చోట నమ్1 ఉంది. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఓకే మనకు కావాల్సిన 2 నెంబర్స్ దొరికాయి కాబట్టి వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాను. సపోజ్ మన ఎరేలో ముందు ఎక్కడ మనకు కావాల్సిన నమ్1 లేదు, ముందు ఎరేలో ముందున్న ఎలిమెంట్స్లో ఎక్కడ మనకు కావాల్సిన నమ్1 లేదనుకోండి, ఈ కరెంట్ ఎలిమెంట్ని నమ్1లా స్టోర్ చేసుకుంటాం. సో బేసికల్ మన ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, 2, 7, 11, 15 కదా. నేను ఏం చేస్తానంటే 2, 11, 15, 7. సో ఇలా టార్గెట్ వచ్చేసి 9. సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంటీ డిక్షనరీ తీసుకొని చెక్ చేసుకుంటా ఎవ్రీ ఎలిమెంట్ని. ఈ ఎలిమెంట్ కావాల్సిన నమ్2. సో ఎలిమెంట్ నమ్1 అనుకుంటే నమ్1 ఈక్వల్ టు 2 అనుకుంటే, నమ్1 ఈక్వల్ టు 2 అనుకుంటే నమ్2 ఏంటి ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే కింద కండిషన్ రాసుకుందాం. నమ్1 ప్లస్ నమ్2 ఈక్వల్ టు టార్గెట్. మనకి నమ్1 ఉంది, టార్గెట్ ఉంది. నమ్2 ఎలా కనుక్కోవాలి, నమ్2 ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్1. సో మనకి
నమ్2 ఏమైతే 2 నమ్2 ఏమైతే 7 అయితే ఎందుకు 9 మైనస్ 2 7 కాబట్టి. సో ఇక్కడ మన నమ్2 7. నేను ఏం చేస్తాను అంటే 2 కంటే ముందు ఎక్కడైనా మనకి 7 వచ్చిందా చెక్ చేస్తాను. వచ్చిందా లేదా, రాలేదు. రాకపోతే ఏం చేస్తాను, 2నే ఫస్ట్ ఎలిమెంట్లో సేవ్ చేసుకుంటాం. సో డిక్షనరీలో 2ని సేవ్ చేసుకుంటే ఏ రకంగా మనకి డిక్షనరీలో కీ వాల్యూ బేస్ స్టోర్ చేస్తాం. కీ వాల్యూ. సో ఇక్కడ కీ ఏమో మన నెంబర్, వాల్యూ ఏమో ఇండెక్స్. సో డిక్షనరీలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏదైతే 2, ఇండెక్స్ ఏమో 0 0 1 2 3. సో నెక్స్ట్ టైం 11కి వచ్చినప్పుడు చెక్ చేస్తాను 11 పేరు ఉందా అని. 11కి కావాల్సిన ఇంకో నెంబర్ ఏంటి, నమ్2. 9 మైనస్ 11 అయితే -2. సో చెక్ చేస్తాం మన ఎరేలో 11 కంటే ముందు ఏమైనా 2 ఒకటి ఉంది కానీ -2 లేదు. సో దీన్నే ఫస్ట్ నెంబర్లో సేవ్ చేస్తాం. సో 11 1 15కి అప్పుడు 9 మైనస్ 15 -6 అంతేనా, -6. సో నేను ఏం చేస్తాను, -6 ముందు ఈ ఎలిమెంట్స్లో ఉందా లేదు. సో దీన్నే ఫస్ట్ ఎలిమెంట్లో స్టోర్ చేసుకుంటా. సో 15 2. సో 7 ఇప్పుడు 7కి వచ్చా, మళ్ళీ చెక్ చేసి 7కి కావాల్సిన ఇంకో నెంబర్ ఏంటి, 7 నమ్1 ఏంటి అనుకుని నమ్2 ఏంటి. ఇప్పుడు ఏమైంది 9 మైనస్ 7 ఈక్వల్ టు 2. సో 2 అనేది మన డిక్షనరీలో ఉందంటే మీనింగ్ 7 కంటే ముందు ఉన్న ఎలిమెంట్స్లో 2 ఎప్పుడైనా వచ్చిందా చెక్ చేస్తాను. ఇక్కడ ఉంది, ఫస్టే ఉంది, ఇక్కడ ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, 2లో ఉన్న వాల్యూ ఏంటి, ఇండెక్సే కదా. మనం ఇక్కడ కీ వాల్యూ పేరుసుకున్నాం. కీ అనేది ఏమో నెంబర్ అనుకున్నాం, వాల్యూ ఏమో ఇండెక్స్ అనుకున్నాం. నేను ఏం చేస్తాను అంటే కరెంట్ ఇండెక్స్. సో ఇప్పుడు నమ్1 7 కాబట్టి 7 ఇండెక్స్ అను, డిక్షనరీలో నమ్2 ఇండెక్స్ అదేంటి 0. ఈ రెండు రిటర్న్ చేస్తాను. సో బేసికలీ ఏం చేస్తా, పర్లో వేసుకొని ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n ఫస్ట్ ఎంటీ డిక్షనరీ తీసుకుంటా, చెక్ చేస్తా ఇఫ్. దానికంటే ముందు మనకి నమ్2 ఫైండ్ అవుట్ చేయాలి. నమ్2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నమ్2 మన డిక్షనరీలో ఉందా చెక్ చేస్తాం బేసిక్గా మనం చేసేది. సో నమ్2 ఏంటి, నమ్2 ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ ఐ ఎందుకంటే మన ఏరియాలో ఇటరేట్ అవుతున్నాం కాబట్టి ఐ అనేది ఏమో ఇండెక్స్, నమ్స్ ఆఫ్ ఐ అనేమో వాల్యూ. సో నమ్2 డిక్షనరీలో ఉందా చెక్ చేస్తాం. సో నమ్2 ఇన్ డిక్షనరీ, మన డిక్షనరీలో ఉంది అంటే ఆ రెండింటి నెంబర్స్ ఇండెక్స్. సో రిటర్న్ ఆఫ్ నమ్స్2 కరెంట్ ఇండెక్స్. మనకి ఇండెక్స్ రిటర్న్ చేయమన్నారు కాబట్టి మన డిక్షనరీలో కీ వాల్యూ పేస్ట్ ఉన్న నెంబర్ అని ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం కానీ డైరెక్ట్గా ఇండెక్స్ కరెంట్ ఇండెక్స్. ఎందుకు, ఈ రెండు కరెక్ట్ పేరు కాబట్టి. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ నమ్2 ఈ రెండు యాడ్ చేస్తే టార్గెట్ వస్తాయి కాబట్టి ఈ రెండింటి ఇండెక్స్ నేను రిటర్న్ చేస్తాను. ఇక్కడ లేదు, నమ్2 ఇండెక్స్లో లేదు అంటే సపోజ్ మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 2 7 11 15. 2కి నమ్2 ఏమైంది, నమ్2 ఈక్వల్ టు 9 మైనస్ టార్గెట్ 9 కాబట్టి 9 మైనస్ 2 7. 7 లేదు అసలు డిక్షనరీలో, 7 ఏం లేదు, స్టార్టింగ్ ఎంటీ కాబట్టి 7 లేదు. అప్పుడు ఎల్స్ కేసుకి వస్తాం. లేనప్పుడు ఏం చేయాలి, 2ని స్టోర్ చేసుకోవాలి. 2 ఎలా, నమ్1 లాగా 2 లేదా నమ్2. సో నేను 2ని డిక్షనరీలో స్టోర్ చేసుకుంటా. ఎలా, డిక్షనరీ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ. ఇదేమో కీ, నేను వేరే తీసుకుంటా. ఇదేమో కీ, ఇదేమో వాల్యూ. నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏమో మనం ట్రావెల్ చేసే ఇండెక్స్. సో ఇక్కడ నేను 2 దగ్గర ఉన్నా కాబట్టి 2. ఐ వచ్చేసేమో 0 1 2 3 4 టార్గెట్ కదా. సో 0, ఐ వచ్చేసి 0. సో ఇలా బేసికల్ ఏమిటంటే ఐదర్ మనకు కావాల్సిన నెంబర్ డిక్షనరీలో ఉంది, లేదు డిక్షనరీలో సేవ్ చేసుకుంటాం. సో కండిషన్ చెక్ చేసుకుని ఎస్ అంటే ఏమో రిటర్న్ చేసుకుంటాం. ఏంటి, మనకు కావాల్సిన పేరు అనేది డిక్షనరీలో ఉండే రిటర్న్ చేసుకుంటాం. లేకపోతే ఈ కరెంట్ ఎలిమెంట్ ఏమో డిక్షనరీలో స్టోర్ చేసుకుంటాం. డిక్షనరీలో కరెంట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటాం. ఏదో నాకు కావాల్సిన నెంబర్ ఉంది అయితే అప్పుడు నేను రిటర్న్ చేస్తాను వాటి ఇండిసెస్. సో ఇది బేసికల్ మన సొల్యూషన్. ఇది సిమిలర్ టు మన ఫస్ట్ క్వశ్చన్ చేసాను కంటైన్ డూప్లికేట్స్, దానికి ఇది చాలా సిమిలర్. ఇప్పుడైతే కోడ్ చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఎంటీ డిక్షనరీ తీసుకోవాలి, దాంతో చెక్ చేయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్. సో నేను ఫస్ట్ ఎన్ డిక్లేర్ చేసుకో, ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్, ఇన్పుట్ ఎరే లెంత్ అన్నట్టు. సో చెక్ చేయాలి నమ్2 ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్1. ఇఫ్ నమ్2 ఇన్ డిక్షనరీ, మన డిక్షనరీ ఆల్రెడీ నమ్2 ఉంది. నమ్2 ఏంటి, మన కరెంట్ ఎలిమెంట్ కావాల్సిన ఇంకో నెంబర్. ఆ రెండు సమ్ లైక్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్2 ఈక్వల్ టు టార్గెట్. మనకు కావాల్సిన నమ్2 అనేది మనకు సపోజ్ నేను ఇక్కడ ఉన్నా అనుకోండి, ఈ ముందు ఎలిమెంట్స్లో కావాల్సిన ఎలిమెంట్ ఉందా. సో 15 దగ్గర ఉంటే ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్లో మనకి కావాల్సిన నెంబర్ ఉందా అని చెక్ చేస్తుంది.
ఈ కండిషన్. ఇఫ్ కేస్ అది చెక్ చేస్తుంది ముందు ఎలిమెంట్స్లో ఉందా, ఉంటే మాత్రం రిటర్న్ చేయాలి. రిటర్న్ డిక్షనరీలో స్టోర్ చేసుకున్న ఇండెక్స్, డిక్షనరీలో స్టోర్ చేసుకున్న ఇండెక్స్ అని కరెంట్ ఇండెక్స్. లేదు మనకు కావాల్సిన ఎలిమెంట్ ముందు లేదు. సో నేను ఏం చేస్తాను, దీన్ని కరెంట్ ఇప్పుడున్న మన ఏరియాలో నా ఫర్ లూప్లో రొటేట్ అవుతున్నాం కదా, ఆ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, డిక్షనరీలో నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ. డిక్షనరీలో ఏం స్టోర్ చేసుకుంటున్నాం మనం, ఇండెక్సెస్ స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు మన క్వశ్చన్లో వాడు ఏం అడిగాడు, రిటర్న్ ఇండిసెస్ అన్నాడు కాబట్టి మనం ఇండెక్సెస్ని స్టోర్ చేసుకుంటున్నాం. కీస్ ఏంటి, మన నెంబర్స్ వాల్యూస్. సో ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి మనకు పక్క ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఎందుకు ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అన్నాడు కాబట్టి ఈ లూప్లో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే దొరికింది. సో నేను దీన్ని ఇప్పుడు రన్ చేసి చూస్తే 3 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. నేను సబ్మిట్ చేసాం. సో బేసికల్ ఏం చేసాం మనం, సేమ్ ఫస్ట్ క్వశ్చన్లో కంటెంట్ డూప్లికేట్లో చేసినట్టే ముందు మనకు కావాల్సిన నెంబర్ అనేది ముందు ఎక్కడైనా ఉన్న ఏరియాలో ఉంటే రిటర్న్ చేస్తున్నా, లేకపోతే ఈ ఎలిమెంట్ స్టోర్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. మనకి ఇది అను దీని పేరు ఉందా అని. సో బేసికలీ చాలా సింపుల్ క్వశ్చన్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.